మార్కెట్లో డాగ్స్ కోసం ఒక పర్ఫ్యూమ్ని లాంచ్ చేయడం జరిగింది డాల్సీ అండ్ గబానా బ్రాండ్ వాళ్ళు. ఈ బ్రాండ్ల గురించి మీకు తెలుసు కదా, మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్స్, గాగుల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు, చాలా క్రేజ్తో కొనుక్కుంటూ ఉంటారు. సో ఇప్పుడు అదే క్రేజ్తోని కుక్కలకి కూడా ఒక పర్ఫ్యూమ్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో 3 ఫ్లేవర్లు ఉన్నాయి. ఒకటేమో సంపెంగ పూలు బేసిక్గా మనకు దొరకడమే చాలా కష్టం. అలాంటి సంపెంగ పూల ఫ్లేవర్ని అండ్ శాండిల్వుడ్ ఫ్లేవర్ని అండ్ మస్క్ మిలన్ ఫ్లేవర్, ప్రస్తుతానికి ఈ 3 ఫ్లేవర్లను లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 ఫ్లేవర్లలో ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ డాగ్స్కి వాడడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ ఏంది అని అంటే ఇలా ఆ బాటిల్ పర్ఫ్యూమ్ ఏదైతే ఉంటుందో, డాగ్ పర్ఫ్యూమ్ బాటిల్, ఆ బాటిల్ పైన ఒక 24 క్యారెట్ పా అంటే డాగ్ పాని దానిపైన పెట్టడం జరిగింది అనమాట. కావాలంటే తర్వాత దాని నుంచి తీసేసుకొని దాన్ని మీ డాగ్స్కి మెడలో డాలర్ కింద వేసేసుకోవచ్చు అన్నట్టు. 24 క్యారెట్ గోల్డ్, వెరీ నైస్. మన అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి కుక్కలకి చాలా ప్రిఫరెన్స్ పెరుగుతుంది అంతటా అని చెప్పేసి. ఎందుకంటే వాటికి ఉన్న విశ్వాసం అసలు ఏ యానిమల్కి కానీ మనుషులకి కానీ లేదు అని చాలాసార్లు చాలా సందర్భాలలో వాడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఆలోచించినా కూడా ప్రతి దేశంలో అంటే ప్రతి కాంటినెంట్లో కూడా కుక్కలు బాగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు యూరోప్లో మొత్తంలో చూసుకున్నట్టయితే 91 మిలియన్ డాగ్స్ ఉన్నాయంట ప్రస్తుతానికి 2023 కల్లా లెక్క తీసినట్టయితే. అండ్ యూఎస్లో చూసుకున్నట్టయితే యూఎస్లో దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ పాపులేషన్ ఏదైతే ఉందో దాంట్లో 66% డాగ్స్ ఉన్నాయంట. ఇక ఇండియా విషయానికి వచ్చేస్తే డైరెక్ట్గా 2011లో దగ్గర ఒక 10 మిలియన్ల డాగ్స్ని పెంచుకోవడం జరుగుతున్నట్టయితే మన దగ్గర ఇప్పుడు 2023 కల్లా ఆ లెక్క 31 మిలియన్స్కి చేరుకుంది. అంటే మనం కూడా చాలా ఎక్కువ డాగ్స్ని పెంచుకోవడం జరుగుతుంది. ఇక మనందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే ఏదైతే బాగా క్రేజ్ పెరుగుతూ ఉంటుందో దానికి మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, రైట్? సో డాగ్స్కి కావాల్సిన ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన క్లోదింగ్ కావచ్చు, వాటికి సంబంధించిన టాయ్స్ కావచ్చు, ఇప్పుడు డాగ్ బేకరీస్ అని, ఫ్లైట్స్, హోటల్స్, అసలు నానా హంగామా. సో కుక్కలకి ఏమేం కావాలో అవన్నిటికి సంబంధించిన మార్కెట్ కూడా ఆబ్వియస్లీ హై అవుతుంది. ఈ విషయం అర్థమవుతుంది కదా. సో ఆ మార్కెట్ గురించి చూసుకుంటే అంటే డాగ్ ఇండస్ట్రీస్ యొక్క వాల్యూని చూసినట్టయితే 2023లోనే కేవలం 2023లోనే $350 బిలియన్ మార్కెట్ నడుస్తున్న టైంలో అది ఇప్పుడు చూసుకున్నట్టయితే $500 బిలియన్ చేరుకుంది. ఎస్, డాగ్స్ ఇండస్ట్రీ అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. సో డాగ్స్ ఇండస్ట్రీలో మీరు ఏది పెట్టుకున్నా దాన్ని క్లోదింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, దాని ఫ్లైట్ కావచ్చు, దాని హోటల్ కావచ్చు, దాని పార్లర్స్ కావచ్చు. ఈ మధ్య మీరు చూస్తున్న కుక్కలకి చాలా మసాజులు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించిన ఏవి పెట్టుకున్నా కూడా దాని ఫార్మస్యూటికల్ థింగ్స్ కావచ్చు, ఇవన్నిట్లో ఏది పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా వాళ్ళ బిజినెస్లో గ్రో అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రాండ్స్ కూడా ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే డాగ్స్కి సంబంధించిన ఏవైతే మనం సోకాల్డ్ ఇంతసేపు చెప్పుకున్న క్లోదింగ్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఏవైతే చిన్న కాస్మెటిక్స్ కావచ్చు, ఇలాంటి అన్నిటినీ కూడా ఆల్రెడీ సేల్ చేస్తున్న కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూచి కావచ్చు, బాస్ కావచ్చు, సిలీన్ కావచ్చు. అండ్ ముఖ్యంగా మీరు చూసే ఉంటారు ఈ ప్రాడా వాళ్ళు ఒక మంచి సలికోట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, బట్ ఎస్ చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ చాలా బాగుంటుంది. సో ఇట్లాంటివి కూడా వాళ్ళ డాగ్స్కి చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనుక్కుంటా ఉన్నారు అందరూ. సో ఈ విధంగా ఓన్లీ బట్టల విషయంలో చూస్తేనే, ఎందుకు ఈ విషయాన్ని మళ్ళా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే మీకు తెలుసు కదా, మన దగ్గరనే కాదు ఓవరాల్గా అంతటా గ్లోబల్ వైడ్గా ప్రతి సంవత్సరం డాగ్స్కి సంబంధించిన ఒక మంచి ఫ్యాషన్ షో జరుగుతుంది. దాంట్లో రకరకాల డ్రెస్అప్ చేసేసి కాస్ట్యూమ్స్ తీసుకొచ్చి దాన్ని మంచి డ్రెస్అప్ చేసేసి మంచిగా వాక్కి పంపుతారు అన్నట్టు. అవి మంచి ఇట్లా ఏదో ర్యాంప్ వాక్ చేసినట్టు ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటాయి. సో అట్లా ఇలాంటివి బాగా యాక్టివిటీస్ పెరగడం వల్ల ఇప్పుడున్న లెక్కతో పోలిస్తే 2030 కల్లా కేవలం పెట్స్కి సంబంధించిన బట్టలకి సంబంధించిన ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అంటే పెట్స్ క్లోదింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది $7 బిలియన్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి అన్నట్టు.